ప్రేమకు చిహ్నమా లేక ఒక చక్రవర్తికున్న అంతులేని అబ్సెషన్కు నిదర్శనమా? చూడ్డానికి తెల్లగా మెరిసిపోయే తాజ్మహల్ ప్రపంచ ఏడువింతల్లో ఒకటి. కాని దీని వెనకున్న కథ కేవలం ప్రేమకథ మాత్రమే కాదు. ఇందులో త్యాగముంది, నష్టముంది, ఆఖరికి ఒక గొప్ప సామ్రాజ్యం తలరాతనే మార్చేసిన ఒక అద్భుతమైన కట్టడమిది. పదండి, ఈరోజు మనం ఆ రహస్యాల లోతుల్లోకి వెళదాం. $1 బిలియన్ రహస్యాల సమాధి అంటారా? అవును. తాజ్మహల్ను కేవలం ఒక అందమైన కట్టడంలా చూస్తే పొరపాటే. ఇది నిజంగానే $1 బిలియన్ విలువ చేసే రహస్యాల పుట్ట. అసలు దీనికి ఎంత ఖర్చు పెట్టారు? ఆ గోడల వెనక ఎలాంటి ఇంజనీరింగ్ అద్భుతాలు దాగి ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సరే, దీని సైజ్ ఎంతుంటుందంటారో? అక్షరాల 42 ఎకరాలు. అంటే సుమారుగా 32 ఫుట్బాల్ గ్రౌండ్స్ కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్దదనమాట. ఇది కేవలం ఒక సమాధి కాదండి, ఇదో చిన్నపాటి నగరంలాంటిది. ఇంత పెద్ద కట్టడాన్ని కట్టడానికి ఎంతమంది కావాలి? ఒక్కరో ఇద్దరో కాదు, ఏకంగా 20,000 మంది. కార్మికులు, శిల్పులు, కళాకారులు వీళ్ళందరూ తమ జీవితాల్ని దీనికోసం అంకితం చేశారు. ఇది నిజంగా ఒక తరం మొత్తం పడ్డ కష్టానికి, వాళ్ల కళా నైపుణ్యానికి ఒక గొప్ప నిదర్శనం. సరే, ఇంతమంది కలిసి దీన్ని ఎన్ని రోజుల్లో కట్టారనుకుంటున్నారు? ఒక రోజు, ఒక నెల కాదు, ఏకంగా 22 సంవత్సరాలు పట్టింది. అంటే ఆలోచించండి, ఒక పిల్లాడు పుట్టి పెద్దవాడయ్యేంత టైమనమాట. ఈ 2 దశాబ్దాల పాటు ఆగకుండా చేసిన పని వెనుక ఎంత పట్టుదల ఉండి ఉండాలి? సరే, ఇక అసలు విషయానికొద్దాం. ఖర్చు. ఈ ప్రేమ చిహ్నం కట్టడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే దాని విలువ దాదాపు $1 బిలియన్ పైనే. ఈ ఒక్క కట్టడం కోసం పెట్టిన ఖర్చుతో మొఘల్ సామ్రాజ్య ఖజానా మొత్తం ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. చూడండి, ఒక ప్రేమ కోసం ఒక సామ్రాజ్యం ఎంత పెద్ద మూల్యం చెల్లించిందో. సరే, ఇప్పుడు తాజ్మహల్ నిర్మాణంలో దాగి ఉన్న కొన్ని రహస్యాల గురించి చూద్దాం. దీని వెనుకున్న ఇంజనీరింగ్ అద్భుతాలు, మన కళ్లను కట్టిపడేసే కొన్ని ట్రిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తాజ్మహల్ ఫోటో చూడగానే మనకు ఆ 4 మినార్లు స్ట్రైట్గా, నిటారుగా ఉన్నట్టు అనిపిస్తాయి కదా? కాని అసలు నిజమేంటంటే అవి కొద్దిగా బయటకి వంగి ఉంటాయి. ఎందుకలా? అదే అసలు ట్రిక్. ఎందుకంటే అలా కొంచెం బయటకి వంచి కడితేనే దూరం నుంచి చూసే మన కంటికి అవి పర్ఫెక్ట్గా నిటారుగా ఉన్నట్టు కనిపిస్తాయి. చూశారా, మొఘల్ ఆర్కిటెక్ట్స్ మన కళ్లను ఎలా మోసం చేశారో? అద్భుతం కదా? అయితే ఈ డిజైన్ వెనుకనున్న కారణం కేవలం అందం మాత్రమే కాదు, భద్రత కూడా. ఒకవేళ ఎప్పుడైనా పెద్ద భూకంపం వస్తే ఈ మినార్లు బయటవైపుకి కూలిపోతాయి. దీనివల్ల మధ్యలో ఉన్న అసలు సమాధికి ఎలాంటి డ్యామేజ్ జరగదు. అంటే చూడండి, అందంతో పాటు సేఫ్టీకి కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారో వాళ్ళ ముందుచూపును మెచ్చుకోవాల్సిందే. ప్రతి గొప్ప కట్టడం వెనుక ఒక కథ ఉంటుంది కదా? అలాగే తాజ్మహల్ వెనుక ఉన్నది ఒక అజరామరమైన ప్రేమకథ. సరే, ఇక ఈ కథలోని అసలు వ్యక్తుల గురించి, అంటే షాజహాన్, ముంతాజ్ మహల్ల గురించి, వాళ్ల ప్రేమ గురించి తెలుసుకుందాం. ఈ కథ మొదలైంది 1607లో. అప్పుడు యువరాజు ఖుర్రం వయసు కేవలం 15 ఏళ్లు. మొదటిసారి ముంతాజ్ మహల్ని చూసి ప్రేమలో పడ్డాడు. ఆ ఖుర్రమే ఆ తర్వాత షాజహాన్ చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. 1628లో ఆయన చక్రవర్తి అయ్యాక వాళ్ల ప్రేమబంధం మరింత బలపడింది. కాని విధి వాళ్లని ఎక్కువ కాలం కలుసుండనివ్వలేదు. కేవలం 3 ఏళ్లకే, అంటే 1631లో ముంతాజ్ మహల్ చనిపోవడంతో వాళ్ల ప్రేమ కథ విషాదాంతమైంది. షాజహాన్కే మొత్తం 6 భార్యలున్నా తన మనస్సంతా ఎప్పుడూ ముంతాజ్ దగ్గరే ఉండేది. ఆమె కేవలం ఆయన భార్య మాత్రమే కాదు, ఒక బెస్ట్ ఫ్రెండ్, ఒక నమ్మకమైన సలహాదారు. అంతెందుకు, సామ్రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆమె సలహానే తీసుకునేవాడు. ప్రతి కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా? అలాగే ఈ ప్రేమ కథలో కూడా ఒక విషాదకరమైన మలుపుంది. అదే ముంతాజ్ మరణం, ఇంకా ఆమె చివరి కోరిక. ఆ ఒక్క కోరికే మొత్తం చరిత్ర గతిని మార్చేసింది. అది 1631వ సంవత్సరం. తమ 14వ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ముంతాజ్ మహల్ తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూసింది. ఆమె మరణం కేవలం షాజహాన్ను మాత్రమే కాదు, మొత్తం మొఘల్ సామ్రాజ్యాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆ వార్త షాజహాన్ను ఒక బాణంలా గుచ్చుకుంది. చరిత్రకారులు చెప్పినట్టు అది అతని ప్రపంచాన్ని పూర్తిగా నాశనం చేసేసింది. ఆయన ఎంతగా కుంగిపోయాడంటే 8 రోజులపాటు అన్నం, నీళ్లు కూడా ముట్టలేదట. 2 ఏళ్లపాటు సంగీతానికి, వేడుకలకి, అన్నింటికీ దూరంగా ఉండి
కేవలం తన ప్రియమైన భార్య జ్ఞాపకాలతోనే బతికాడు. చనిపోయే ముందు ముంతాజ్ తన భర్తను ఒక చివరి కోరిక కోరింది. మన ప్రేమకు గుర్తుగా ప్రపంచంలోనే ఎవరూ కట్టనంత అందమైన సమాధిని నాకోసం కట్టించు అని. ఆ ఒక్క వాగ్దానం ఆ తర్వాత 2 దశాబ్దాల పాటు షాజహాన్ జీవితాన్ని, ఆయన సంపదను, ఆఖరికి మొత్తం సామ్రాజ్యాన్నే శాసించింది. అయితే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం అంత సులభమైన పనేం కాదు. అదొక అసాధ్యమైన కలను నిజం చేయడం లాంటిది. మరి ఆ అద్భుతమైన నిర్మాణం వెనుక ఎంత కష్టముంది, ఎలాంటి కళాత్మకత దాగి ఉందో ఇప్పుడు చూద్దాం. యమునా నది ఒడ్డున, అంటే మెత్తటి ఇసుక నేల మీద ఇంత పెద్ద కట్టడాన్ని కట్టడం మామూలు విషయం కాదు. అదొక పెద్ద ఇంజనీరింగ్ ఛాలెంజ్. కాని మొఘల్ ఇంజనీర్లు ఒక బ్రిలియంట్ సొల్యూషన్తో ముందుకొచ్చారు. ముందుగా గట్టి నేల వచ్చే వరకు లోతైన బావులు తవ్వారు. తర్వాత వాటిని రాళ్ళు, కంకరతో నింపేశారు. ఆ తర్వాతే వాటిపైన భారీ రాతి స్తంభాలు కట్టి ఒక బలమైన పునాదిని సృష్టించారు. ఆ పునాదే ఈ రోజుకి తాజ్మహల్ను అంత బలంగా నిలబెడుతోంది. ఈ నిర్మాణం ఏ స్థాయిలో జరిగిందో కొన్ని విషయాలు చెప్తే అర్థమవుతుంది. 20,000 మంది కార్మికుల కడుపు నింపడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆహార ధాన్యాలన్నీ ఇక్కడికే మళ్లించారు. దీంతో అక్కడ కరువులాంటి పరిస్థితి ఏర్పడింది. ఇక రాజస్థాన్లో దొరికే అత్యుత్తమ మక్రాణం మార్బుల్ మొత్తం ఈ ఒక్క ప్రాజెక్టు కోసమే రిజర్వ్ చేసేశారు. అంతేకాదు 1000కి పైగా ఏనుగుల్ని కేవలం సామాగ్రి రవాణా కోసమే వాడారు. ఊహించుకోండి, ఎంత పెద్ద ఆపరేషన్! మీరు ఎప్పుడైనా తాజ్మహల్ గోడల్ని దగ్గరగా చూశారా? చూస్తే ఆ తెల్ల పాలరాతిలో రంగురంగుల రాళ్లు పొదిగి ఉంటాయి. చాలా అందమైన డిజైన్స్ కనిపిస్తాయి. ఈ అద్భుతమైన కళనే పిట్రా డ్యూరా అంటారు. అంటే విలువైన రాళ్లను కట్ చేసి పాలరాతిలో పొదగడం అన్నమాట. ఇది పాలరాయి మీద వేసిన ఒక పర్మనెంట్ పెయింటింగ్ లాంటిది. ఈ కళయే తాజ్మహల్కు అస్సలైన అందాన్ని, జీవాన్ని ఇచ్చింది. తాజ్మహల్లో మరో మ్యాజిక్ ఏంటంటే అది రోజులో సమయాన్ని బట్టి తన రంగుల్ని మార్చుకుంటుంది. అవును, సూర్యోదయానికి ముందు కొంచెం నల్లగా, ఉదయాన్నే లేత గులాబీ రంగులో, మధ్యాహ్నానికి స్వచ్ఛమైన తెలుపులో, ఇక సూర్యాస్తమయం సమయంలో అయితే బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. చూసేవాళ్లను నిజంగా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సరే, ఇంత గొప్ప కట్టడం పూర్తయింది. కాని ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది. మరి ఈ కళాఖండం కోసం ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది? అటు వ్యక్తిగతంగా, ఇటు ఆర్థికంగా ఎలాంటి నష్టం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 22 సంవత్సరాల కష్టం ఫలించింది. ప్రపంచంలోనే అత్యంత అందమైన సమాధి సిద్ధమైంది. కాని ఈ అద్భుతం కోసం మొఘల్ సామ్రాజ్యం చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. తాజ్మహల్ నిర్మాణం వల్ల సామ్రాజ్య ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ దెబ్బతో సామ్రాజ్యం పతనమంచుకు చేరింది. ఇక షాజహాన్ చివరి రోజులు చాలా విషాదంగా గడిచాయి. సొంత కొడుకే సింహాసనం కోసం ఆయన్ని పదవి నుంచి దించేసి ఆగ్రా కోటలో బంధించాడు. పాపమాయన తన చివరి 8 ఏళ్లు ఆ జైలుగది కిటికీలోంచే తాను ప్రేమగా కట్టించుకున్న తాజ్మహల్ను చూస్తూ గడిపాడు. చివరికి 1666లో 74 ఏళ్ల వయసులో చనిపోయినప్పుడు ఆయన చివరి కోరిక ప్రకారం ముంతాజ్ పక్కనే ఆయన్ని ఖననం చేశారు. బతికుండగా విడిపోయినా మరణంలో వాళ్ళిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. సో చివరిగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. తాజ్మహల్ను మనం ఎలా చూడాలి? శాశ్వతమైన ప్రేమకు చిహ్నంగానా, లేక ఒక చక్రవర్తి అంతులేని వ్యామోహం వల్ల ఒక గొప్ప సామ్రాజ్యం పతనానికి కారణమైన స్మారక చిహ్నంగానా? దీనికి సమాధానం చరిత్రకే వదిలేద్దాం.